నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత రవితేజ్ నటించిన ఒక సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సినిమా ఎలా ఉంది అంటే ఒక రివ్యూయర్గా చూస్తే మాత్రం చాలా బొక్కలు ఉన్నాయి సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే దెబ్బేసిందని చెప్తాను. బట్ అయ్యప్ప స్వామి దయ తర్వాత వచ్చేసి ఆ పాప సెంటిమెంట్ ఏదైతే ఉందో బాగా వర్కౌట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎగబడుతున్నారు, థియేటర్స్ నుంచి కన్నీళ్లతో వెళ్ళిపోతున్నారు. ఆ రేంజ్లో ఎమోషన్ అయితే వర్కౌట్ అయింది. సినిమాని ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ఇక రివ్యూయర్స్తో అసలు పర్లేదు. చాలామంది రివ్యూయర్స్ సినిమాల్ని చంపేస్తుంటారు, అది ఇది అంటుంటారు. కానీ ఒక్కసారి ఆడియన్స్ సినిమాని ఓన్ చేసుకున్నారంటే ఏ రివ్యూయర్ కూడా సినిమాని ఆపలేడు. ఎవడు కూడా సినిమాని ఆపలేడు, సినిమా సక్సెస్ని ఆపలేడు. అదే జరిగింది. సో చాలా రోజుల తర్వాత రవితేజకి అయితే ఒక బ్లాక్ బస్టర్ అయితే పడింది. ఈ మధ్య చూసుకుంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా అన్ని రొడ్డకొట్టుడు సినిమాలే. ధమాకా, రావణాసుర, మిస్టర్ బచ్చన్, మాస్ మహారాజ్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఆయన సినిమాలు అంటే ఆయన క్యాస్ట్యూమ్ కానీ, తర్వాత వచ్చి ఆయన మేక్ ఓవర్ కానీ, తర్వాత ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ సినిమా స్టోరీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒకేలా ఉంటాయి. అంటే ఏ సినిమా చూసినా కూడా ఒకే సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎటువంటి మార్పు ఉండదు. అదే స్టోరీ, అదే స్క్రీన్ ప్లే, అదే మేక్ ఓవర్, అంతా అదే లేకి కామెడీ, ఇంకా మొత్తం అదే. సో దానివల్ల ఏంటంటే ఆడియన్స్కి బాగా విసుకొచ్చింది. రవితేజ సినిమాలు అంటేనే అసహించుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి టైంలో ఇరుముడి సినిమా వచ్చింది. బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశాడు రవితేజ. అసలు సినిమాకి ఎక్కడ కూడా టికెట్ ముక్క మిగలడం లేదు. అసలు ఫస్ట్ 4 రోజుల వరకు అంటే మండే టెస్టులో కూడా సినిమా బ్రహ్మాండంగా పాస్ అయింది. నిన్న చూసుకున్నా కూడా అవర్లీ 20K పైగా టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. ఆ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది సినిమా. టికెట్ ముక్క మిగలడం లేదు. ఈ సినిమా 4 రోజుల్లోనే దాదాపుగా 95 నుంచి 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. అంటే ఆయన లాస్ట్ వచ్చిన సినిమా చూసుకుంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాకి సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయినా కూడా దాన్ని లాంగ్ రన్ అంటే టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 20 కోట్లు దాటలేదు. అలాంటిది డే 1 ఇరుముడి సినిమాకి 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. డే 2 చూసుకుంటే ఫస్ట్ రోజుని మించి 27 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడో రోజు చూసుకుంటే 28 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 4వ రోజు మండే టెస్ట్ ఉన్నా కూడా సినిమా 20 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందంటే ఇక సినిమా స్టామినా ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది ఏంటంటే క్లాస్ ఆడియన్స్కి ఎక్కింది, అటు మాస్ ఆడియన్స్కి ఎక్కింది, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇంకా బీభత్సంగా ఎక్కేసింది. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సినిమా కోసం క్యూ కట్టారు. దాంతో టికెట్ ముక్క కూడా మిగలడం లేదు. అయితే దరిద్రం చండాలమైన విషయం ఏంటంటే రవితేజ మన తెలుగు హీరో. సో ఆయనకి ఫ్లాప్స్ రావచ్చు, హిట్స్ రావచ్చు. తర్వాత వచ్చేసి ఆయన అంటే నాకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. నా ఫేవరెట్ హీరో ఇంకొకరు అయి ఉండొచ్చు. కానీ మన తెలుగు హీరోని మనం ఓన్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా హీరోల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇదే తమిళ్కి వెళ్తే మన సినిమాలు అసలు దేకను కూడా దేకరు. అంతెందుకు మన సినిమాలు కాస్త పక్కన పెట్టేయండి, అంటే స్టార్ హీరోల సినిమాలు కానీ అసలు ఏ తెలుగు సినిమాని కూడా కనీసం దేకను కూడా దేకరు. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. వాళ్ళ సినిమాలని మనం ఇక్కడ నెత్తిన పెట్టుకుంటాం. కూలీ కానీ ఇంకా వచ్చిన ప్రతి సినిమాని మనం చూసుకుంటే సూర్య నటించిన అదేది విశ్వనాథన్ సన్స్ సినిమాని ఎందుకు హిట్ చేశాం? ఆయన తమిళ్ హీరో, కానీ మనం ఓన్ చేసుకొని సినిమాని హిట్ చేశాం. కానీ మన సినిమాలని దేకను కూడా దేకరు. ఇదే విశ్వనాథన్ సన్స్ సినిమాని తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేశాడని సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అన్ని చోట్ల, ఆల్ ఏరియాస్లో. ఒక తమిళనాడు, కేరళ, తెలుగు, ఓవర్సీస్ అన్ని చోట్ల కూడా సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తమిళనాడులో మాత్రం సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకంటారు? వాళ్ళు మన సినిమాల్ని అసలు దేకను కూడా దేకరు. తెలుగు డైరెక్టర్ కాబట్టి ఆ సినిమాని పట్టించుకోలేదు, ఆ సినిమాని చూడలేదు. అంటే తమిళ్ హీరో అయినప్పటికీ కూడా తెలుగు డైరెక్టర్ అన్న ఒకే ఒక రీజన్తో సినిమాని పక్కన పెట్టేశారు. అన్ని చోట్ల కేరళ, కర్ణాటక, తెలుగు, ఓవర్సీస్ అన్ని చోట్ల సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయింది, ఒక్క తమిళనాడులో తప్ప. ఇప్పుడు చూసుకుంటే సినిమా డిజాస్టర్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి కలెక్షన్లు చూసుకోండి. వాళ్ళు మన సినిమాని చూడరు. ఇప్పుడు రవితేజ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్తో దూసుకుపోతుంటే దిల్ రాజు టాక్సిక్ సినిమా కోసం అని చెప్పేసి థియేటర్స్ ఇవ్వకుండా మొత్తం బ్లాక్ చేసి పెట్టుకున్నాడు టాక్సిక్ సినిమా కోసం.
ఇప్పుడు చూసుకుంటే టాక్సిక్ సినిమానే నాకిపోయింది. ఒక డబ్బింగ్ సినిమా కోసం తెలుగు సినిమాని చంపేయడం ఏంటి? పోనీ ఈ తెలుగు సినిమాకి ఏమన్నా ఫ్లాప్ టాక్, అట్టర్ ఫ్లాప్ టాక్ ఏమన్నా వచ్చిందా? పోనీ యావరేజ్ టాక్, అబవ్ యావరేజ్ టాక్ ఏమన్నా వచ్చిందా? కాదు. సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. గత 10 సంవత్సరాలకి పైగా చూసుకున్నా కూడా ఒక రీజనల్ సినిమా ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం అన్నది అసలు మొత్తం ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోతుంది. ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు ఏ కలెక్షన్లు అయితే వచ్చాయో ఫస్ట్ మండే వర్కింగ్ డేలో చూసుకున్నా కూడా అదే రేంజ్ కలెక్షన్లు వచ్చాయంటే సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండస్ట్రీ హిట్ రికార్డ్ రేంజ్ కలెక్షన్లు అయితే వస్తున్నాయి ఈ సినిమాకి. గత 5 నుంచి 10 సంవత్సరాలుగా సరైన హిట్ లేని రవితేజకి కూడా ఈ సినిమాకి అంటే ఆయన లాస్ట్ మూవీ చూసుకుంటే భర్తమాషేలకు విజ్ఞప్తి ఫైనల్ రన్ చూసుకున్నా కూడా 20 కోట్లు రాలేదు. అలాంటిది ఈ సినిమాకి డే 1 26 కోట్లు వచ్చాయి. డే 4 చూసుకున్నా కూడా 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 4 రోజులకు కలిపి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంటే సినిమా ఏ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది. అలాంటి సినిమాని చంపేయాలని చూస్తున్నారు. అసలు టాక్సిక్ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంటే నిన్న మొన్న కూడా ఈ సినిమాకి థియేటర్స్ లేవు. ఎందుకు ఇలా? పోనీ దిల్ రాజు ఈ సినిమాని 120 కోట్లు పెట్టుకున్నాడు టాక్సిక్ సినిమాని, మరి ఇది ఒక బిజినెస్ కదా, ఆయన కలెక్షన్లు రావాలి కదా అని అంటారు కొంతమంది. పోనీ ఇదేమన్నా ఫస్ట్ టైమా దిల్ రాజు గారు ఇలా చేయడం? గతంలో చూసుకుంటే ఎప్పుడు పేట రిలీజ్ టైంలో చూసుకుంటే ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇంతమంది తెలుగు హీరోలు ఉండగా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక డబ్బింగ్ సినిమాకి తీసుకొచ్చి థియేటర్స్ ఇవ్వమని గగ్గోలు పెడుతున్నారు, థియేటర్స్ కావాలని రాద్ధాంతం చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని ఆయనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఎస్, కరెక్ట్. మన తెలుగు సినిమాలు తర్వాత మిగతా సినిమాలు ఆ తర్వాత, ఫస్ట్ మన తెలుగు సినిమాలు మిగతావి తర్వాత. ఆయన మాట్లాడింది కరెక్ట్. కానీ తర్వాత చూసుకుంటే ఇదే వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమాలు ఆడుతుంటే ఒక తమిళ డబ్బింగ్ సినిమా అయినటువంటి వారసుడు సినిమాకి ఫస్ట్ క్లాస్ థియేటర్లు A1 థియేటర్లు ఇచ్చాడు. మధ్యలో అటు ఇటు అంటే ఇటు వాల్తేరు వీరయ్య వాళ్ళు థియేటర్స్ వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇటు చూసుకుంటే వారసుడు ఈయన మొత్తం థియేటర్స్ అన్ని బ్లాక్ చేసుకుంటే మధ్యలో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా నలిగిపోయింది. సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ రోజు చూసుకుంటే 55 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది, ఆల్ టైమ్ రికార్డు. రెండో రోజు చూసుకుంటే థియేటర్స్ లేవు. అసలు థియేటర్సే లేకుంటే కలెక్షన్లు ఎక్కడి నుండి వస్తాయి? ఆ తర్వాత ఇదే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు, బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలు రిలీజ్ అయితే ఇదే తమిళ విజయ్ నటించిన లియో సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చాడు. ఇదే టైగర్ నాగేశ్వరరావు సినిమాకి తమిళనాడులో జస్ట్ 5 థియేటర్లు ఇచ్చారు. టైగర్ నాగేశ్వరరావు ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన సినిమాకి తమిళనాడులో 5 థియేటర్లు ఇస్తే అదే ఒక డబ్బింగ్ సినిమా రీజనల్ సినిమా అయిన లియో సినిమాకి తెలుగులో A1 మల్టీప్లెక్స్ అంటే ఫస్ట్ క్లాస్ థియేటర్స్ అన్నీ ఇచ్చాడు. ఇటు భగవంత్ కేసరికి థియేటర్స్ చాలలేదు, అటు టైగర్ నాగేశ్వరరావు సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిందని ఆ థియేటర్స్ కూడా లాగేసుకున్నారు. అప్పుడు క్రాక్ సినిమా టైంలో కూడా రవితేజ సినిమాకి సేమ్ ఇలాగే జరిగింది. తర్వాత కార్తికేయ 2 నిఖిల్ నటించిన కార్తికేయ 2 విషయంలో సేమ్ ఇదే రాద్ధాంతం జరిగితే నిఖిల్ వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఏడిస్తే దాన్ని కవర్ చేసుకోవడానికి దిల్ రాజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి ఇక్కడ ఎవరిని తొక్కేయట్లేదు, ఎవరికి సత్తా ఉంటే వాడు వస్తాడు, అది ఇది అని చెప్పేసి మేనేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ మొన్న డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది, తర్వాత గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. 2 సినిమాలు రిలీజ్ అయితే ఫ్లాప్ టాక్ అయిన గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ పెట్టుకొని డాకు మహారాజ్ సినిమాకి థియేటర్స్ లేవు. తర్వాత ఈ సినిమాకి ఏమన్నా థియేటర్స్ తగ్గించి తర్వాత వచ్చే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చాడంటే అది లేదు. మొత్తం గేమ్ చేంజర్ సినిమాకి థియేటర్స్ అలాగే అట్టి పెట్టుకున్నాడు. సరే, మన తెలుగు సినిమాలు రీజనల్ సినిమాలు, సో డాకు మహారాజ్ కానీ తెలుగు సినిమానే, తర్వాత గేమ్ చేంజర్ తెలుగు సినిమానే, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం తెలుగు సినిమానే. ఓకే, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ తెలుగు సినిమాలు రీజనల్ సినిమాలు కాబట్టి ఓకే, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. దాని గురించి ఒకవేళ ఫ్యాన్ వార్స్ ఎవరైనా చేసుకుంటూ ఉంటే వాళ్ళు డిస్కషన్ చేసుకోవచ్చు. ఇప్పుడేంట్రా అంటే రవితేజ నటించిన ఇరుముడి సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చి ఇండస్ట్రీ హిట్ రేంజ్ కలెక్షన్లు వస్తుంటే టాక్సిక్ సినిమా కోసం అని చెప్పేసి థియేటర్స్ అన్ని లాగేసుకున్నాడు. అది కూడా సినిమా రిలీజ్ ఈ రోజు అయితే నిన్న మొన్న కూడా థియేటర్స్ ఇవ్వలేదు రవితేజ సినిమాకి. సో ఆయన చేసినందుకు టాక్సిక్ సినిమా కూడా ఏ టాక్ వచ్చిందో మీకు ఆల్రెడీ తెలిసిందే, మనం ఆల్రెడీ రివ్యూలో చెప్పుకున్నాం. ఆ సినిమా ఫ్లాప్కి గల కారణాలు ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అయ్యప్ప స్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా? సో నువ్వు ధర్మంగా తీసుకోవాలి. సో బ్లాక్ బస్టర్ వచ్చి మామూలుగా ఏంటి, 2 సినిమాలు రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి, ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి తక్కువ థియేటర్లు ఇవ్వాలి. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయి. అసలు హౌస్ఫుల్స్ ఎక్కడ చూసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎగబడుతున్నారు.
అలాంటి సినిమాకి థియేటర్స్ కావాలని థియేటర్స్ పీకేసి ఈ సినిమాకి ఇచ్చుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? సో చాలా రోజుల తర్వాత ఒక భక్తిరస చిత్రం, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చిన చిత్రం, రవితేజకి చాలా రోజుల తర్వాత ఒక హిట్ వచ్చిన చిత్రం, అలాంటి సినిమాకి థియేటర్లు పీకేసి టాక్సిక్ సినిమాకి థియేటర్లు తీసుకుంటే మరి అయ్యప్ప స్వామి ఊరుకుంటాడా? అందుకే టాక్సిక్ సినిమాకి ఏ టాక్ వచ్చిందో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఆ సినిమా రిజల్ట్ ఏంటన్నది సాయంత్రానికల్లా తేలిపోతుంది. సినిమాకైతే ఫ్లాప్ టాక్ వచ్చింది. సినిమా ఇప్పుడు ఫ్లాప్ అవుతుంది అనేది ఇక్కడ డిస్కషన్ కాదు, ఫ్లాప్ అంతే. కానీ అది డిజాస్టర్ అవుతుందా, అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్ అవుతుందన్న చూడాలి. ఇప్పుడు మళ్ళీ సిగ్గుతో ఇరుముడి సినిమాకే థియేటర్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఇరుముడి సినిమాకే థియేటర్లు పెంచాలి. ఒకవేళ టాక్సిక్ సినిమాకి థియేటర్లు ఇచ్చుకున్నా కూడా డిస్ట్రిబ్యూటర్లు నాకిపోతారు. ఇప్పుడు ఇరుముడి సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు ఇరుముడి సినిమాని వేసుకుంటే వాళ్ళకి కొద్ది గొప్ప వస్తుంది, వాళ్ళకి అంత ఇంత మిగులుతుంది. అదే టాక్సిక్ సినిమా కోసం పట్టుదలకు పోయి అదే సినిమాను ఉంచుకున్నారంటే వాళ్ళకి బొక్కే, ఈయనకు బొక్కే, అందరికీ బొక్కే. సో ఇప్పుడు మళ్ళీ సిగ్గుతో రవితేజ సినిమా ఇరుముడి సినిమాని వేసుకోవాల్సిన దుస్థితి తెచ్చింది. మరి దిల్ రాజు చేస్తున్న ఈ థియేటర్స్ మాఫియా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.